హాయ్ ఆడియన్స్, మీను ఎప్పుడొస్తుంది అని మీరు పెట్టిన కమెంట్స్ చూసి నేను తట్టబుట్టా సర్దుకుని మీకోసం హైదరాబాద్ వచ్చేసాను. మరి నా కోసం మీరు ఈ వీడియోని లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అబ్బా ఏంటి బావా, ఇది సబ్స్క్రైబ్ నోటే, ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అవును కదా ఆడియన్స్, ఇంకా మన ఫన్మోజీ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే వీడియో ఎప్పుడొచ్చినా మీకు తెలియడం కోసం చింత గంట సింబల్ కూడా నొక్కండి. వాళ్ళు నొక్కుతారులే గాని నువ్వు ముందు పద. మీను హైదరాబాద్ లో ఉండేటట్లయితే హాస్టల్లోనే ఉండాలి, లేదంటే లేదు. ఇది నా డెసిషను. ఇప్పుడు మీనుని హాస్టల్లో పెట్టారనుకోండి, ఆ హాస్టల్ ఫీజు మొత్తం మీరే కట్టాలి. గుడ్ల కూర ఉన్నప్పుడు ఒక గుడ్డ ఎక్స్ట్రా పెడతాం. మనం పెట్టింది తింటది, చెప్పినట్టు ఉంటది. ఎగ్జాక్ట్లీ. హాస్టల్ ఖర్చులు అవన్నీ మా అన్నయ్య చూసుకుంటాడు. అలాంటప్పుడు మీ నుండి హైదరాబాద్ దాకా తీసుకురావడం ఎందుకు? రాజమండ్రిలోనే జాయిన్ చేయాల్సిందిగా. సరే అయితే అక్కడే తీసుకెళ్లి జాయిన్ చేయమంటాను. సరే అమ్మా, నేను ఈ ఇంట్లో ఉండగా మీను ఇక్కడ ఉండడం కుదరదు. అంతేగా, దానికి మీను హాస్టల్కి పంపడం ఎందుకు? నేనే ఇంట్లోంచి పోతాను. నన్ను ఆపద్దు నాన్నగారు. ఆవిడికి మనం ఏమనుకుంటున్నాం అని కాదు, చుట్టూ నలుగురు ఏమనుకుంటారో అన్నది ఇంపార్టెంట్. అది అలాగే ఉన్నామండి. నేనే వెళ్ళిపోతాను. ఏ గొడవ గొడవ గొడవ, మా ఇంటిలోన గొడవ, ప్రతిరోజు ఏదో గొడవ, ఓ అంతులేని గొడవ. ఇది ఈ రోజు ఏం గొడవ ఆడట్లేదు. లిల్లీ లిల్లీ, ఏమైంది లిల్లీ అలాగున్నా? ఈ రోజు గొడవ ఆడడానికి ఏం టాపిక్ దొరకలేదా? పోనీ నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? ఇదేంటి ఎంత సీరియస్ గా ఉంది? కొంపదీసి మనలాగే ఉద్యోగం నుంచి బిగారా? లిల్లీ, why so much dull face today? What happened? ఏం లేదు గోవిందు, నన్ను మెడికల్ క్యాంప్ కి వెళ్ళమన్నారు. బానే ఉన్నావు కదే, నీకేం రోగం వచ్చింది? గోవిందు, నన్ను మెడికల్ క్యాంప్ కి వెళ్ళమనింది చూపించుకోవడానికి కాదు, చూసుకోవడానికి. యు మీన్ అవుట్ ఆఫ్ స్టేషన్ మెడికల్ క్యాంప్, విలేజ్ లో వృద్ధులు, చిన్నారి ముడ్డిలు, వాటికి ఇంజెక్షన్లు, యు మీన్ దట్టా? మరింత గుడ్ న్యూస్ అంత సాడ్ గా చెప్తావేంటి? కమాన్, వేర్ ఇస్ యువర్ బ్యాగ్? నువ్వు సర్దుకున్నావు, నన్ను సర్దమంటావా? గోవిందు, ఇది గుడ్ న్యూసా? అంటే నాకు గుడ్ న్యూస్. అదే లిల్లీ, మెడికల్ క్యాంప్ అంటే ఏంటి? పీపుల్, వాళ్ళ జబ్బులు, మందుల కోసం ఆశగా వాళ్ళ చూపులు, సమాజ సేవ లిల్లీ, సోషల్ సర్వీస్. బీటెక్ లో సోషల్ చదువు అంటే నీకు అర్థమయ్యేది, నువ్వు ఎంబీబీఎస్ చదివా. ఇట్స్ ఓకే, దట్స్ యువర్ కర్మ. బట్ దిస్ మెడికల్ క్యాంప్ వర్త్ వర్మ, వర్త్. అంటే నేను వెళ్ళిపోతే నీకేం బాధగా ఉండదా? నువ్వేమన్నా నన్ను వదిలేసి వెళ్తున్నావా లిల్లీ, లేదా వదిలించుకొని వెళ్తున్నావా బాధపడటానికి? మెడికల్ క్యాంప్ కి వెళ్తున్నావు. ఐ డోంట్ ఫీల్ సాడ్, ఐ విల్ ఫీల్ ప్రౌడ్. దిస్ ఈస్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ లిల్లీ. యూ షుడ్ గో, ప్లీజ్ ప్లీజ్ గో, మేక్ అవర్ కంట్రీ ప్రౌడ్. యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ హస్బెండ్ గోవిందు. నీలాంటి సపోర్టింగ్ హస్బెండ్ ప్రతి అమ్మాయికి ఉండాలి. నాకు ఓకే, కానీ సొసైటీ యాక్సెప్ట్ చేయదేమో. గోవిందు, జోక్ జోక్. వెన్ యు ఆర్ గోయింగ్? ఇప్పుడే. వావ్, నౌ? ఏంటి గోవిందు అంత ఆనందం? ఇది ఆనందం కాదు, గర్వం. నేషనల్ డ్యూటీ కోసం తీరిగ్గా నైట్ బయలుదేరకుండా ఓన్లీ బయలుదేరుతున్నావు చూడు. దట్స్ వై ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇచ్చి యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లో ఉన్న బట్టలన్నీ సర్దేసుకున్నావా? మరి ఇంకేంటి లిల్లీ, లేటు, బయలుదేరు. గోవిందు, విల్ యూ మిస్ మీ? నువ్వు ఇప్పుడు మిస్ కాదు లిల్లీ, నా మిస్సెస్. జస్ట్ గో. నిన్ను అడిగి వేస్ట్. జాగ్రత్త. బెల్లం ఊరెళ్తూ జాగ్రత్త అని కాదే, ఎంజాయ్ అని చెప్పాలి. బాయ్ లిల్లీ, బాయ్. బాయ్ గోవిందు. ఎంతకీ రిటర్న్ ఎప్పుడు? ఒక 1 month తర్వాత. సూపర్, 1 month. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు ఈ విషయం తెలిసే వరకు. గోవిందు, లిల్లీ, ఇల్లు జాగ్రత్త. ఇదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరి దొంగలు పడి దోచుకెళ్ళిపోవడానికి. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో అడగవా? మా మగాళ్ళకి పెళ్ళం ఊరెళ్తే చాలు, ఎక్కడికి వెళ్తే ఏంటి? సర్లే, నీ ఆతృత కోసం చెప్పు. అదే లిల్లీ, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఒకవేళ నేను నిన్ను మిస్ అయితే వెంటనే సఖీ సినిమాలో మాధవన్ లాగా బ్యాగ్ తగిలించుకొని వచ్చేయాలి కదా. నాకు తెలుసు గోవిందు, నువ్వు నేను లేకుండా ఉండలేవని. యూ చిలిపి.
సర్లే, నేను మెడికల్ క్యాంప్కి అలపి వెళ్తున్నాను. అలపి యు మీన్ కేరళ? హా, వేరే ఊరైతే వెళ్ళకపోదును, కేరళ కాబట్టి వెళ్తున్నా. అలా ఇంటిని డాడీని చూసినట్టు ఉంటుందని. నైస్ రా, ఎవరితైనా ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్తది, ఇదేటో ఆషాఢం అయిపోయాక వెళ్తుంది. సర్లే, ఎప్పుడు వెళ్తే ఏంటి, మనకి వెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే లిల్లీ, నీ స్క్రీన్ స్పేస్ ఎక్కువ అయిపోతుంది, నువ్వు ఇంక బయలుదేరు. బాయ్ గోవిందు. బాయ్ లిల్లీ. వెళ్ళొస్తానే. నువ్వు వెళ్ళి మళ్ళీ రాపోయినా పర్లేదు. ఆ? వెళ్ళవే బాబు, ఇందాక నుంచి వెళ్తానని నాంచుతున్నావు. వెళ్తున్నానులే, ఎందుకలా కుక్కలా అరుస్తున్నావు? త్వరగా వెళ్ళు, మాకు అవతల బోల్డ్ పనులు ఉన్నాయి. హా, ఉంటాయి. బాయ్. వెళ్ళిపోయింది. ఎర్రక్క సక్క మిక్క నీ ముద్దు తీరేదాకా. ఒరే గోరా, ఇంకో నెల రోజులు ఇంకా ఫుల్ చిల్లైపోచ్చా. పక్క దేశం నుంచి పారిపోయి వచ్చిన శరణార్థుల్లాగా ఇలా ఉన్నావేంట్రా? మన పొజిషన్ ఆల్మోస్ట్ అదే. వాట్ డు యు మీన్? ఐ కేమ్ ఫ్రమ్ మై హోమ్. దెన్ గో బ్యాక్. నో, ఐ డిడెంట్ కేమ్ టు గో, ఐ కేమ్ టు స్టే. వాట్? వేర్? నీ ఇంట్లోనే పక్క తక్కువ. వాట్ ఆర్ యు టాకింగ్? మా ఇంట్లోనా? అవునరా. అయ్యో, ఎలా ఊరెళ్ళిందన్న సంతోషం 10 నిమిషాలు కూడా లేకుండా పోయింది. ఒరే పాపిస్తోడా, నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఏ గుడో బస్ స్టాండో చూసుకోవాలి గాని నా దగ్గరికి వచ్చావేంట్రా? అదేంట్రా గోర అలా అంటావు? మనకి ఏ కష్టం వచ్చినా ఫ్రెండ్స్ దగ్గరికే కదరా వెళ్తాం. అందుకే ప్రస్తుతానికి నాకు గుడ్ అంటే మీ ఇల్లే, దేవుడు అంటే నువ్వే. రేయ్, ఏంట్రా ఎమోషనా? సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ పూయాలని చూడకో. ఏయ్, నీకు నా కష్టం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు తెలుసా? ఎవరికరా కష్టం? నీ వల్ల నాకురా నష్టం. బెల్లం ఊరెళ్ళిందని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కరెక్ట్ టైం గా కిండర్ జాయిగాడిలాగా వచ్చాడు. ఏంట్రా బెల్లం ఊరెళ్ళిందంట? నువ్వు కోప తీసులు వెళ్ళాను ఊరెళ్ళిందా? కొంప తీసుకొని ఏమి వెళ్ళలేదు, కేరళలో క్యాంప్కి వెళ్ళింది. ఓ, అయితే ఇక నుంచి ఇంట్లో మన ఇద్దరమేమే? లేదురా, ముగ్గురు రెడీ చేయి. మునీను కాంచనాను నైట్ తోడి పిలుద్దాం. ఎగస్ట్రాల్ చేసావంటే ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గించేస్తా. మోసుకొని ఆ బ్యాగ్ తీసుకొని జాబ్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపో. రేయ్ గోరా, నీకు జరిగిందేంటో తెలియదు, అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు. అదే జరిగిందేంటో నీకు తెలిస్తే ఇంకా వరస్ట్ గా మాట్లాడతానా? అందుకే నాకు తెలుసుకోవాలని లేదురా. దయచేసి వెళ్ళిపోరా, 4 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. నీకెలా కాదురా, ఫ్లాష్ బ్యాక్ ఇయ్యాల్సిందే. బాబాయ్ 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 అబే బాబోయ్, నాకు ఇందులో నీ దరిద్రం తప్ప ఇంకేం కనిపించట్లేదురా. మాకేమో దిశాపటాని కనిపిస్తుంది, ఏంటి దరిద్రమే కనిపిస్తుంది. అందుకే బ్యాగ్ సర్దుకొని పైకి వచ్చేసా. వచ్చేవులే, నీకు వేరే కొంపై దొరకలేదా? ఆ ముగ్గు గారి ఇంటికి పోవచ్చుగా. ఆడింట్లో కూడా నీ ఇంట్లోంచి బయటికి తోసే పరిస్థితారా? ఎలాంటి టైంలో నేను అక్కడికి వెళ్ళామనుకో ఖచ్చితంగా తోసేస్తాను. అప్పుడు ఇద్దరం కలిసి మీ ఇంటికి రావాలి. వామ్మో, వద్దు, ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. సర్లే, ఇంట్లో తినడానికి ఏముంది? ఇందాకల నుంచి కడుపు ఆకలికి ఆకలి పెడుతుంది. రోకల బండ ఇచ్చి కొట్టానంటే మేకలు అరుతావు. నా పరిస్థితి లిల్లీ లేక ఊసేసిన కిల్లి అయిపోయింది. అలాంటిది నీకేం పెట్టాలరా? ఛే, ఆవేశంలో అనవసరంగా నీ దగ్గరకు వచ్చాను. ఇంట్లో ఉన్నా బాగున్నావు. వరలక్ష్మి రథం అని మా అమ్మ బోల్డ్ వెరైటీలు చేసింది. బావా, నేను అమ్మా మీను, బావని చూసి మురిసిపోయింది చాలే గాని వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, మా బావకి ఆకలేస్తుందేమో అని అత్తయ్య చేసిన పిండి వంటలన్నీ తెచ్చాను. ఏంటి బావా, ఆకలేస్తుందా? అవును మీను. అవును మీను. ఫ్లవర్స్ మధ్యలో ఫ్లవర్స్ అమ్ముకునే వాళ్ళగా నువ్వెందుకు ఎక్కడ? కొంచెంసేపు బయట వెయిట్ చెయ్యి. నేను బయట వెయిట్ చేయాలా? అవునరా, ఎవరో నాకుండా ఒక 5 నిమిషాలు కాపలాకే. ఈ కంటైనర్ కి ఓనర్ రా నేను. అలాంటిది నన్నే కాపలా కాయమంటావా? మరొక ఫ్రెండ్ అయ్యింది, నువ్వు ఇంకేం చేస్తావురా? ఒరే, ఇది సంసారం ఉండే కొంప అనుకున్నారా? కృష్ణకాంత్ పార్క్ అనుకున్నారా? ఏ జన్మలో ఏ ప్రేమ జంటను విడదీశాను, దేవుడు ఈ జన్మలో నన్ను ఎలా లాక్ చేశాడు. బావా, చెప్పు మీను. ఎందుకు బావా ఇలా చేసావు? అత్తయ్య చెప్పినట్టు నేను హాస్టల్కి వెళ్ళిపోయేదాన్ని కదా. నా కోసం నువ్వెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవడం?
నేనెక్కడికి వెళ్ళిపోయాను మీను, ఇక్కడే కదా ఉన్నాను. నువ్వు కింద, వీళ్ళు పైన. ఆ, కింద పైన ఏం చేస్తున్నారా మీరు? నువ్వు నా కోసం ఏదైనా చేస్తావా బావా? క్లాస్ ఫస్ట్లు, కాలేజీ ఫస్ట్లు తప్ప ఏమైనా అడుగు మీను చేస్తాను. ఓ బావా, నీకన్నీ చోక్లే. అబ్బా గిల్లుతారేంటే? మరి పళ్ళతో కొరికేనా? వాళ్ళతో కొరికేస్తావా? నువ్వేమన్నా వ్యాంపైర్ ఏంటే? ఛీ! ఒరే గోరా, ఏంట్రా నీకు ఈ పరిస్థితి? నేను అబ్బా అబ్బా హే ఉండు మీను. ఒరే ఏం చేస్తున్నారా మీరు లోపల? రే మను, చెప్పరా గోరా. నువ్వు 5 minutes అని చెప్పి 15 minutes అయింది. ఇంకెంతసేపు మాట్లాడుకుంటారా లోపల? బయటికి రా. అబ్బా ఉండే హే, చాలా రోజుల తర్వాత మీనుతో మనసు పెట్టి మాట్లాడే టైం దొరికింది. సో డోంట్ డిస్టర్బ్. ఆ, ఈడు మనసు ఇప్పి మాట్లాడుతున్నాడు, ఇంకేమైనా ఇప్పి మాట్లాడుతున్నాడు. ఒరే ఇంకెంతసేపు రా? ఎవరైనా వచ్చేస్తారేమో అని భయం వేస్తుంది. ఆ బొగ్గు ఇప్పుడు చెప్పరా, వినిపిస్తుందా? వినిపిస్తుంది అయ్యారు. అయ్యో బాబోయ్, ఈయనొచ్చాడేటి? ఎరా రైతులకి కౌలు డబ్బులు అయ్యి ఇమ్మన్నాను, ఇచ్చావా? ఇచ్చాను అయ్యారు. అలాగే కొబ్బరికాయలు లోటు కూడా దింపించాను. ఆ మంచిది. హాయ్ అంకుల్. ఆ గోరా ఉంటే వస్తున్నా. అక్కర్లేదు అంకుల్. రా బొగ్గు, నేను మళ్ళీ చేస్తానుండు. ఏంటి గోరా, ఉదయం నుంచి కనిపించలేదు? నల్లగుంటాను కదండి, అందుకేనేమో. జోకులు. మీరేంటి బాబాయ్ ఎలా వచ్చారు? ఏం లేదు, ఫోన్ మాట్లాడదామని. నైస్ అంకుల్. అయ్య బాబోయ్. అవును, మీ ఇల్లు ఇదేనంటగా? అదేంటి అడ్డంగా ఊపుతున్నావు? కాదా? ఇల్లు లాంటిదే బాబాయ్, కానీ ఇల్లు కాదు. అదేంటి? అంటే ఇది కంటైనర్ కదా బాబాయ్, ఇల్లు ఎలా అవుతుంది? రేయ్, మనం ఉండే చోటు గుడిసైనా పాకైనా లేదా ఇలాంటి కంటైనర్ అయినా దాన్ని ఇల్లు అనే అంటారు. అయితే ఇది మా ఇల్లే బాబాయ్. ఆహా, మరి నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను కదరా, లోపలికి పిలవా? లోపలికి పిలవాలి. ఐ ఫర్గట్ రే. అయ్యో, వాళ్ళు నన్ను పిలిస్తేనే కదా బాబాయ్ నేను నిన్ను పిలడానికి. ఏంట్రా? ఏం లేదు బాబాయ్, ఇల్లు మొత్తం చెత్త చెత్తగా ఉంది. అది నువ్వు చూసావనుకో నన్ను చిత్తుగా కొడతావు. ఊరుకోరా, ఏ ఇల్లైనా చెత్త చెత్తగానే ఉంటది. పని మనిషిని పెట్టుకోలేదా? పెడదాం అనుకున్నాను బాబాయ్, కానీ నేను ఉండగా ఇంకో పని మనిషి ఎందుకని మా ఆవిడ ఎంకరేజ్ చేయలేదు. అంటే మీ ఇంటికి నువ్వే పనోడు అన్నమాట. ఆల్మోస్ట్. మరి ఇంటిని అలా చెత్త చెత్తగా ఉంచుకోకుండా నీట్ గా పెట్టుకోవచ్చు కదరా. పద, ఏది ఎక్కడ సర్దాలో నేను చెప్తాను. బాబాయ్ ఏంట్రా? ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి అదేమన్నా పశువులు దొడ్డా? ఈ ఘోరగాడు అడ్డా. గాడిద గుడ్డేం కాదు, అవునే నేనే. ఈవిడొచ్చిందేంటి? పంకజం ఆంటీ, నువ్వు కూడా వచ్చావా? ఏరా రాంగ్ టైంలో వచ్చానా? నువ్వెప్పుడు అప్పుడేగా వస్తావు. ఏంట్రా విశ్వ ఇల్లు చూపించమంటే వెనకడిగేస్తున్నావు? విశ్వాన? అవును విశ్వ, నువ్వు జగ్గు బెస్ట్ ఫ్రెండ్స్, నేను జగ్గు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో మనిద్దరం చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్సా? కాదు, మ్యూచువల్ ఫ్రెండ్స్. కావాలంటే నువ్వు కూడా నన్ను పంకు అని పిలు, నేనేమనుకోను. అది కాదు పంకజం గారు, ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టకుండా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎలా అవుతాం? అయితే ఇప్పుడు పెడతాను, యాక్సెప్ట్ చెయ్యి. ఇంకెందుకు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోలు కొట్టుకొని రీల్స్ కూడా చేయండి. ఐడియా బానే ఉంది, వీడియో నువ్వు తీస్తావేంట్రా? నా బతుకు బాత్రూమ్ లో టిష్యూ పేపర్ అయిపోయింది. ఎవడు పడితే ఆడు వాడేసుకుంటున్నాడు. నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. విశ్వ ఇల్లు చూపించమంటే జంకుతున్నావేంటి? లిల్లీ ఊర్లో లేని టైం చూసి కొంపలు ఎవరినైనా పెట్టావా ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు? వైఫ్ ఈజ్ మై లైఫ్, లైఫ్ ఈజ్ మై వైఫ్. వాట్ ఆర్ యు టాకింగ్? బ్లడీ నాన్సెన్స్. వీడంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే లోపల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఆంటీ, ఇంట్లో నా మిస్ లేని టైం చూసి మీరు నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అదిగో మళ్ళీ ఓవర్ యాక్షన్. విశ్వ, నువ్వు ఒకసారి వెళ్ళి చెక్ చేయి. ఓ అమ్మో, ఇది ఈ రోజు నా కొంప ముంచేలాగే ఉంది. అదిగదిగో బయట లేడీస్ చెప్పులు కూడా ఉన్నాయి, లోపల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు విశ్వ. ఒసేయ్,
అవి లిల్లీ చెప్పులు కూడా అయి ఉండొచ్చు కదా. లేదు లేదు, అవి లిల్లీ చెప్పులు కాదు. ఆ, నీకెలా తెలుసు? లిల్లీ చెప్పు సైజు 9, అవి 6 లా ఉన్నాయి. వెళ్ళి చెక్ చేయి విశ్వా. పంకజం ఆంటీ, సిఐడిలో ప్రజ్యుమన్లా తయారయ్యావు కదే. ఇప్పుడు గనక విశ్వ అంకుల్ లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని చూశాడంటే కలిసినందుకు వాళ్ళని కాదు, ఆశ్రయం ఇచ్చినందుకు నన్ను అంతిమ యాత్రకు పంపిస్తాడు. విశ్వా, నువ్వు ఒకసారి వెళ్ళి చెక్ చేయి. బాబాయ్, నువ్వు కూడా దాని మాటలు విని నన్ను అనుమానిస్తున్నావా? అదేం లేదురా, ఏదో పంకజం గారి కోసం ఒకసారి చెక్ చేస్తే లోపల ఎవరూ లేరని ఆవిడ డౌట్ కూడా క్లారిఫై అయిపోద్ది కదా. అయ్యో, ఈ రోజు ఈయన చూడకుండా వదిలిపెట్టేలా లేడే. నీ పంకజం ఆంటీ అంతా నీ వల్ల వచ్చింది. మీను లోపలికి వెళ్ళడం నేను చూడలేదు అనుకున్నారా? చూసేసా. ఆ మనుగాడు లవ్ మ్యాటర్ విశ్వనాథంకి చెప్పడానికి ట్రై చేస్తేనే నన్ను కమెంట్ బాక్స్ లో వేసుకున్నారు కదా. అందుకే ఈసారి చెప్పడం కాదు, డైరెక్ట్ చూపించేస్తున్నా.